Hello guys, welcome back our Minecraft videos. ఎపిసోడ్ నెంబర్ 4. ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పుడు మనకు దగ్గరలో ఒక్క ట్రీ ఏం లేవు కదా. మనం ఏం చేయబోతున్నామంటే ట్రీ ఫామ్ అంటే చెట్లు పెంచబోతున్నాం. సింపుల్గా చెట్లు పెంచబోతున్నాం. చెట్లు పడుతుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా మనం చెట్లు పెంచే కార్యక్రమం ఏదోటి ఓకే, తొందర మనం చెట్లు పెట్టే పని చేసిద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇక్కడ ఇది చేసినాం కదా ఫామ్, దాంట్లో మిగిలిన చెత్త ఇదంతా. మీరు ఇక్కడ లైక్ చేయకపోతే లైక్ చేసేసండి. మనకి ఇక్కడ ఇది బొంగుల దాన్ని అంటారు. ఇక్కడ మనకు పొటాటోస్ పెరుగుతున్నాయి. ఇక్కడ వీట్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇక్కడ వాటర్ సోర్స్ ఉందా? ఇక్కడ ఇది అట్టు పెట్టిందే. అందుకు ఏం చేస్తున్నాడు గుర్రను? మీకు ఫుడ్ పెట్టలే కదా, ఫుడ్ పెట్టేస్తుందా? ఏందవి? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వెక్కడికి వెళ్ళి పడ్డావే? ఊడి పడ్డావు. ఎలా దొరికాయి నాకు ఇవి? ఎంజాయ్. మీకు వెయిట్ కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం పెరిగాయి? మీకు పెరిగిందా? ఓకే, పిసుకు. అబ్బా, ఏం పెరగలే ఇక్కడ. సరే ఓకే, ఇప్పుడు మనం చెట్లు పెంచాలంటే ఇక్కడ మనకు అసలు ప్లేస్ లేదు కాబట్టి ప్లేస్ కావాలి కదా. ఈ ప్లేస్ ఎందుకు ఇక్కడ పెడితే అదిలే, మనకి ఇక్కడ అద్దు. కానీ మన బ్యాక్ సైడ్ ప్లేస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. ఇట్లా ఉరకరాదా? అంటే ఇట్లా దీన్ని పట్టుకొనే ఉరకాలా? వదిలేసే ఛాన్స్ చేయలేనా? నేను మర్చిపోయినా కదా, మన వెనక చెరువు ఉంది. చెరువు దగ్గర కొన్ని చెట్లు పెట్టినా, మనకు చెట్లు లేక. ఓకే, ఇప్పుడు ఈ చెట్లు నరికేస్తే వాటి నుంచి బేబీ ట్రీస్ ఆడతాయి. వాటిని నాటుతా అయిపోతుంది. బేబీ ట్రీస్ ఏంటియో ఏదో ఒకటి. అబ్బా, ఇప్పుడు ఇదంతా సవ్వానా? ఏం చేస్తాం? డౌడే. ఇక్కడ మనకు ఒకటి ఉన్నది, షుగర్ పోతుంది. అది ఎప్పుడు పోతుందని ముందైతే మన దీన్ని నేమ్స్ మర్చిపోయినప్ప ఇన్వెంటరీలో ఉన్నదంతా తీసుకుపోయి దాన్ని ఏమంటారు? బాక్సా? ఇన్వెంటరీలో ఉన్నదంతా తీసుకుపోయి ఇలా పెట్టిందాం. ఇలా అన్నీ పెట్టాలా?
అబ్బా ఇదంతా డట్టి తీసేసి ఈ గోడ పెట్టి ఇవన్నీ పెట్టేసరికి చాలా టైం అయిపోయింది గాయస్, చాలా టైం పట్టేసింది. ఇక్కడికి చెట్లకే కదా ఎక్కువ అవసరం లేదు, కాంపౌండ్ కూడా టూ బ్లాక్స్ తోటే పెట్టేసిన. ఇంక ఇట్లా ఈ చెట్లకి కొంచెం నీట్గా ఉండడానికి ఇట్లా బ్లాక్స్ పెట్టిన. ఈ బ్లాక్స్ పెట్టేటప్పుడు నాకు సరిపోలే ఈ ఏంటిది బండ, కాబట్టి మనము ఇప్పుడు మైన్కి వెళ్దాం. ఇక్కడ ఈ డట్లు ఇట్లా పెట్టేసి మనం మైన్కి వెళ్ళిన మనం వచ్చేటప్పుడు మన దగ్గర ఫుల్ స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ తోటి వీటికి చుట్టూరా పెట్టేద్దాం. ఇప్పుడు మనం మైన్కి వెళ్దాం. ఇప్పుడు ఇంత చాలు, ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, పెడతాను ఇక ఉన్నది కదా అని, ప్లేస్ ఉంది కాబట్టి పెడతాను. ఎంత గ్యాప్ ఇక్కడ కాదు, వాటికి స్ట్రీట్గా చూసుకొని పెట్టిద్దాం. ఇక్కడ చాలా టైం పెట్టేసింది గాయస్, 20 minutes ఇదంతా వేయడానికి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ డట్ లోపల పెట్టేద్దాం, అందులో పెట్టేద్దాం. డట్ లోపల పెట్టేసి మనం ఇప్పుడు మైనింగ్ పోదాం. పికాక్స్ ఉంది, లెట్స్ గో. ముందు మైనింగ్కి వెళ్ళే ముందు మనం ఈ చెట్లు నాటుకోదాం. మనం వచ్చే చెట్లు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మొత్తం ఈ వాటర్ దగ్గర మొత్తం మట్టేసి వాటర్ మీద కూడా పెట్టేసిన. ఇప్పుడు ఈ చెట్లను నరకబోతున్నా. అప్పుడు ఇప్పుడు నాకు ర్యాక్స్ లేదు కదా, మర్చిపోయినా. ఇక్కడ ఒక బొక్క పెట్టిద్దాం, మొత్తం బొక్కలు పెట్టుడే. ర్యాక్స్ వేసేసుకుందాం ఐరన్ తోటి. చెట్లు కొట్టేసిన మనం కలుద్దాం. సాప్లింగ్స్ అన్నీ పెట్టేసినాం గాయస్. ఇప్పుడు వెళ్ళి మనం పడుకుందాం. పడుకొని తెల్లారే మైనింగ్కి వెళ్దాం. మైనింగ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, తర్వాత చెట్లు పెరుగుతాయి, మళ్ళీ ఇంకొన్ని చెట్లు పెట్టాలి. అప్పుడు వీడియో ఎండ్ అయిపోతాయి. మీకు తొందరగా అయిపోతాయి. ఇక్కడ నాకు చుక్క కనబడుతుంది. ఇప్పుడు ఈ కిందికి వెళ్ళాలంటే ఒక బాధ, మళ్ళా బుచ్చుకు అనుకుంటా పోవాలి. తొందర. ఇది మనకి ఇక్కడ స్టోన్ మైనింగ్ ఏరియా. నాకు ఇది ఇక్కడ కేవ్, ఇది వచ్చేసి కేవ్. ఇక్కడ మనం అదేంటిది దాన్ని ఏమంటారు, ఇక్కడ వాటర్ వచ్చినాయి మనకి. ఇక్కడ ల్యాపిస్ ఉంది, ల్యాపిసేనా దీని? అది మన రెడ్ స్టోన్. ఎస్, దీని రెడ్ స్టోన్ అంటారు. నీకు ఎట్లా తెలుసు? నాకు తెలియదు. నేను ఒకప్పుడు మైన్క్రాఫ్ట్లో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అంటే అంత పెద్ద ఎక్స్పర్ట్ చూసిన. అద్రుడు అనేది సత్యం. అయ్యా మనకి ఐరన్ వచ్చింది, మర్చిపోయినా అసలుకి నేను మైన్క్రాఫ్ట్. ఇప్పుడు కిందికి వెళ్ళి మైనింగ్ చేద్దామంటేనేమో ఇది ఐరన్ స్టేజ్ కావచ్చు, కిందనేమో అది ఉంటుంది మన అదొక స్టోర్ ఉంటుంది. వాళ్ళంటి నేమ్స్ నేను మర్చిపోయినా. ఐరన్ ఇక్కడ కుప్పలు ఉంది, అంటే ఇది ఐరన్ ఉండే స్టేజ్ అనుకుంటా. లైటింగ్ లేదు, ఒక లైట్ పెట్టేసి అంత తవుడే. మనకి ఇప్పుడు స్టోన్ కావాలి. తవుడు ఇంత కావాలి. ఇప్పుడు ఒక 64 స్టాక్స్ తీసుకున్నాం. మంచిగా బాగానే
అప్పుడు తవ్వినాం కదా, అక్కడ తవ్వేసి మళ్ళీ మీదకి వచ్చేసి ఇక్కడ తవ్వి నచ్చిన స్టోన్ తోటి అంత పెట్టేసి ఇక్కడ మళ్ళీ 2 చెట్లు పెడితే దాన్ని నరికేసి దానికి వచ్చిన శాంప్లింగ్ అక్కడ పెడదాం. 11 శాంప్లింగ్స్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ మనకి చెట్లు లేనందుకు ఇప్పుడు మనం చెట్లు ఇక్కడ పెట్టేసినాం. ఈ వీడియో పైన మీరు ఖచ్చితంగా ఒక 30 లైక్స్ చేయండి గైస్. మీరు చేయడం అయితే 50 చేయండి, కానీ 30 లైక్స్ చేయండి. 30 లైక్స్ చేయగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటిదంటే మనం ఒక సీక్రెట్ బేస్ని క్రియేట్ చేద్దాం. ఏంటంటే సీక్రెట్ బేస్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా గైస్? ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎపిసోడ్ అనేది సీక్రెట్ బేస్ క్రియేట్ చేద్దాం. మీరు 30 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ప్లీజ్. కంప్లీట్ చేయండి 30 లైక్స్. ఇప్పుడు నాకైతే కొన్ని శాంప్లింగ్స్ వచ్చినాయి, వాటిని పెట్టిద్దాం, నాటుదాం. ఇక్కడ ఒకటి పెడతాం. వచ్చినాయి 2, ఇంకా వస్తాయి కూడా. ఇవి పోయిన మళ్ళీ వస్తాయి. మీరు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అయిపోయే మనకి ఎంత టైం పడుతుందో ఏమో. ఓకే గాయ్స్, ఇక్కడితో ఈ వీడియో ఏం చేసేస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.